ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధనుడు యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞాన్ని చేసి పాండవుల యొక్క నాశం గురించి దుర్యోధనుడు, కర్ణుడు వీరందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఆ అన్ని మాటలు విన్నటువంటి యుధిష్ఠిరుడు అనగా చారుల ద్వారా ఆ అన్ని మాటలు కూడా తెలుసుకున్నాడు. యుధిష్ఠిరుడు తెలుసుకుని ఇక తను ద్వైతవనాన్ని వదిలివేసి కామ్యక వనానికి వచ్చి అక్కడ ఉండే సందర్భంలో వ్యాసుల వారు వచ్చి మంచి మాటలు చెబుతున్నారు. చెప్పే సందర్భంలో దానం యొక్క మాహాత్మ్యాన్ని వ్యాసుల వారు చెబుతూ కేవలం ఒక ద్రోణ పరిమితమైనటువంటి ధాన్యాన్ని దానం చేస్తూనే ముద్గల మహర్షి గారు పూర్వం మోక్షాన్ని పొందారయ్యా, సద్గతిని పొందారని చెప్పారు. ఆ కథని వివరిస్తూ వ్యాసుల వారు చెప్పారు, ముద్గల మహర్షి గారు శిలోంచ వృత్తి చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారు ఒక యజ్ఞాన్ని కూడా చేస్తున్నారు, అలాగే ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు. అనగా ఒక నిమిత్తాన్ని పెట్టుకుని కాలకాలంలో యజ్ఞాలు చేయడం, అలాగే ప్రతిపక్షంలో కూడా దర్శేష్టి పూర్ణమాసేష్టి కూడా చేస్తున్నారు. ఆ రెండు ఇష్టుల సందర్భంలో ఇంద్రాది దేవతలు సాక్షాత్తుగా వచ్చి వారి వారి హవిర్భాగాలను స్వీకరించేవారు. అంత గొప్ప మహిమలు కలిగిన వారు ముద్గల మహర్షి గారు అని చెప్పారు. అలాగే ఆ ముద్గల మహర్షి గారు యజ్ఞం చేసే సందర్భంలో సపర్వకాలం కృత్వాతు ముని వృత్యాసమన్వితః అతిథిభ్యో దదావన్నం ప్రహృష్టేనాంతరాత్మన. ఆ ముద్గల మహర్షి గారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవారు. అతిగా మాట్లాడడం, అలాగే వేదాంత విషయాలు, పరమాత్మ యొక్క విషయాలు తప్ప వేరే బాహ్యమైనటువంటి విషయాలపైన ఎటువంటి ఇచ్ఛ లేక వాటి మాటలనే మాట్లాడేవారు కాదు. ఇటువంటి మునివృత్తిని అవలంబిస్తూ పర్వకాలాలకు ఉచితమైనటువంటి అనగా ఆయా నిమిత్తాలకు ఉచితమైనటువంటి దర్శేష్టి పౌర్ణమాసేష్టి చేస్తూ ఇష్టులలో అనగా యాగాలలో వచ్చేటువంటి అతిథుల యొక్క సత్కారం చేస్తూ వారికి అన్నం వడ్డిస్తూ వారందరూ కూడా భోజనం చేస్తుంటే ఎంతో ఆనందించేవారు. వారికి పరమానందదాయకమైనటువంటి విషయాలు రెండే, ఒకటి యజ్ఞం చేయడం, రెండవది అతిథి సత్కారం చేయడం. వ్రీహిద్రోణస్య తద్ధస్య దదతోన్నం మహాత్మనః శిష్టం మాత్సర్యహీనస్య వర్ధత్యతిథి దర్శనాత్. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం, వీరికి ధాన్యం రావడానికి వేరే మార్గం లేదు. వీరి కుటుంబం అంతా కూడా కలిసి ద్రోణ పరిమితం అనగా దాదాపుగా ఒక చాట అని అనుకోవచ్చు. ఆ చాట పరిమితమైనటువంటి ధాన్యాలను ఏరుకు రావాలి. వీరే కుప్పలుగా పోసి వారందరూ కూడా రైతులు తీసుకువెళ్ళిన తర్వాత ఆ పొలంలో ఉండేటువంటి మిగిలిన ధాన్యాలు తీసుకురావాలి. అది కూడా 15 రోజులకు కావలసినటువంటి ధాన్యాన్ని మాత్రమే వీరు సంగ్రహించేవారు. 15 రోజుల తర్వాత మరొకసారి వెళ్ళాలి, మరొక 15 రోజులు కావలసిన ధాన్యాన్ని సంగ్రహించాలి. ఈ విధంగా వారు జీవితం గడిపే సందర్భంలో కానీ యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో కేవలం ద్రోణ పరిమితమైనటువంటి ధాన్యం అనేది సరిపోదు కదా, మరి అతిథులకు అభ్యాగతులకు ఎలా వడ్డించేవారు, ఎలా వంట చేసేవారు అంటే వారి యొక్క తపస్సు యొక్క సామర్థ్యం చేత వ్రీహిద్రోణస్య తథ్యస్య ఒక వ్రీహి మాత్రం చేత తీసుకువచ్చినటువంటి వారి దగ్గర ఉండేటువంటి ధాన్యము అతిథుల రాక చేత ఎంతమంది అతిథులు వస్తున్నారో అంత ధాన్యం ఇక్కడ పెరుగుతూ ఉంది. ఆ ద్రోణం ఏదైతే ఉందో, ఆ పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్రలో ఉండేటువంటి ధాన్యం 15 రోజుల వరకు కూడా అది ఖాళీనే కావట్లేదు. 15 రోజులు కూడా అలాగే నిండుగానే ఉంది. 15 రోజుల తర్వాత అది మొత్తంగా అయిపోతూ ఉంది. 15 రోజుల తర్వాత మరొకసారి వీళ్ళు తీసుకురావడం, 15 రోజుల వరకు కూడా ఎంతమంది అతిథులు వచ్చినా కూడా సమృద్ధిగా భోంచేసే విధంగా ఆ ధాన్యం పెరుగుతూనే ఉంది వీరి ఇంటిలో. అదంతా కూడా ఎందుకుంటే అతిథి దర్శనాత్ శిష్టం మాత్సర్యహీనస్య వర్ధత్యతిథి దర్శన. స్వయంగా మాత్సర్యాది దోషాలు లేనివారు ముద్గల మహర్షి గారు, వారి పరివారం కూడా అలాగే ఉన్నారు. అటువంటి సద్గుణాలు కలిగినటువంటి వీరి ఇంట అతిథుల యొక్క దర్శనం చేత ధనధాన్యాది సౌభాగ్యాలను కూడా అలా పెరుగుతూనే ఉన్నాయి. తచ్చతాన్యపి భుంజంతి బ్రాహ్మణానాం మనీషిణాం
మునేస్త్యాగ విశుద్ధ్యాతు తదన్నం వృద్ధిమృచ్చతి. ఆ అన్నం అనగా ఆ ధాన్యాది పదార్థాల చేత కొన్ని వందల మంది భోంచేసేవారు. వందలు వేలుగా మారిపోయారు, వేలు లక్షలుగా ఉన్నారు. అంతమంది వచ్చినా కూడా ధాన్యం అనేది తరగడం లేదు. 15 రోజుల వరకు కూడా ఎంతమంది వచ్చి భోంచేసినా కూడా ఆ ధాన్యం తరగకుండా అందరూ కూడా సమృద్ధిగా భోంచేస్తున్నారు. అలాగే ఆ ముద్గల మహర్షి యొక్క విశుద్ధమైనటువంటి త్యాగగుణ ప్రభావం వలన ఆ అన్నం నిశ్చయంగా కూడా అలాగే ఆశ్చర్యకరంగా కూడా వృద్ధిని పొందుతుంది. ఈ అన్ని మాటలు కూడా సాక్షాత్తుగా వ్యాసుల వారు చెబుతున్నారు. వ్యాసుల వారిచే పొగడింపబడాలంటే ఆ ముద్గల మహర్షిలో ఎన్ని సద్గుణాలు ఉండాలి. తం తు శుశ్రావ ధర్మిష్టం ముద్గలం సంశితవ్రతం దుర్వాసా నృపదిగ్వాసా తమథాభ్యాజగామః. ఒకనాడు దిగంబర వేషంలో సంచరించేటువంటి దూర్వాస మహర్షికి ఈ ముద్గల మహర్షి యొక్క విషయాలు తెలిసిన వెంటనే వారు కూడా ఇతని ఉత్తమ ఏదైతే నియమాల యొక్క వ్రత పరిపాలన ఉన్నదో, అలాగే ధర్మ నిరతత, ఇతని యొక్క సద్గుణాలను పరీక్షించాలని వారు కూడా ఆ ముద్గల మహర్షి యొక్క ఇంటికి వచ్చారు. దూర్వాస మహర్షి గారు. దూర్వాస అంటే అతని వాసము అనగా అతను ఉండటం అంటే దుహు కష్టంగా ఉంటుంది. అలా కోపంగా ఉంటారు. కానీ మహాత్ములు వారి కోపం ఏ విధంగా అయితే మనం సహించలేమో అలాగే వారి ప్రసన్న చిత్తం కూడా అలాగే ఉంటారు. వారి గురించి మనమంతా కూడా కాస్త చెడుగానే అనుకుంటూ ఉంటాం, కానీ అది తప్పు. ఎన్నో పురాణాల్లో చివరికి చెప్తారు వారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే మనల్ని అంత పరీక్షించి చివరికి మనల్ని విశేషంగా అనుగ్రహించి వెళ్ళే గొప్ప మహానుభావులు దూర్వాస మహర్షి గారు. అటువంటి దూర్వాస మహర్షి గారు వీరి ఇంటికి వచ్చారు. బిభ్రచ్ఛా నియతం వేషం ఉన్మత్త ఇవ పాండవ వికచః పరుషా వాచో వ్యాహరన్ వివిధాముని. వారి వేషం చాలా విచిత్రంగా ఉంది. వారు ఉన్మత్తుని యొక్క వేషం అనగా పిచ్చివాడు ఎలా అయితే ఉంటాడో అలా అటువంటి వేషాన్ని ధరించారు. తలపైన వెంట్రుకలు లేవు, ముండనం చేసుకున్నారు. అలాగే పరుష వాక్యాలు, ఏవో పిచ్చివాడు ఎలాగైతే మాట్లాడుతుంటారో అటువంటి పరుషంగా ఇంకొకరు నిందిస్తూ అటువంటి మాటలను మాట్లాడుతూ వికచః అనే దానికి 2 అర్థాలని నీలకంఠాచార్యులు వారు చెబుతారు. ఒకటి కేశ శూన్యత్వం అనగా తలపైన వెంట్రుకలు లేవు, ఇంకొకటి నవ్వడం. ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటే ఎదురుగా ఉండే వారికి ఊరుకుండలేరు. కాస్త ఎప్పుడైనా మనం కూడా కోపంతో మాట్లాడే సందర్భం ఉంటుంది. కానీ ముద్గల మహర్షి ఎక్కడా కూడా వారిపైన అసమాధానం లేదు. అతిథి వచ్చాడు, అతిథి అంటే సాక్షాత్తుగా పరమాత్మ యొక్క రూపము అని అనుకుని వారిని ఆదరిస్తున్నారు ముద్గల మహర్షి గారు. అటువంటి దూర్వాస మహర్షి గారు ముద్గల మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అభిగమ్యాత తం విప్రం ఉవాచ ముని సత్తమః అన్నార్థిన మనుప్రాప్తం విద్ధిమాం ద్విజసత్తమ. ఇక దూర్వాస మహర్షి అలా వచ్చి రావడమే విచిత్రమైనటువంటి వేషధారణ. అలాగే నోటి నుండి కూడా ఏవేవో మాటలు వస్తున్నాయి. కానీ ముద్గల మహర్షి గారు ఎప్పుడైతే ఎదురుగా వచ్చారో ఆ ముద్గల మహర్షిని గురించి మాట్లాడుతున్నారు దూర్వాస మహర్షి. ఓ ముద్గల మహర్షి, నేను అన్నార్థినే నీ ఆశ్రమానికి వచ్చాను, అంటే నాకు భోజనం పెట్టమని అడిగారు. స్వాగతం తే స్వితి మునిం ముద్గలః ప్రత్యభాషత పాద్యమాచమనీయం చ ప్రతిపాద్యార్ఘ్యముత్యమం. వెంటనే చాలా ఆనందంతో ముద్గల మహర్షి గారు కూడా, అయ్యా మీకు స్వాగతం, మీలాంటి వారు రావడమే మా యొక్క సౌభాగ్యమని వారిని ఆదరిస్తూ వారికి స్వాగతాన్ని పలుకుతూ వారికి పాద్యము, ఆచమనము, అర్ఘ్యము ఇత్యాది ఉపచారాలతో వారిని సత్కరించారు. ప్రాదాత్స తాపసాయాన్నం క్షుదితాయ తిథివ్రతి ఉన్మత్తాయ పరాం శ్రద్ధాం ఆస్తాయ స దృఢవ్రత. ఆ విధంగా ఉన్మత్తుని వేషంలో వచ్చినప్పటికీ కూడా, ఉన్మత్తుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ముద్గల మహర్షి యొక్క మనస్సులో కించిత్తు కూడా అసమాధానం లేదు. అతిథి వచ్చాడంటే సాక్షాత్ పరమాత్మయే అని అనుకుని తను శ్రద్ధతో తన వ్రతాలు ఏవైతే ఉంటాయో, తన నియమాలు ఏవైతే ఉంటాయో ఆ నియమానుసారంగా అతనికి భోజనం వడ్డిస్తున్నారు. తతస్తదన్నం రసవత సయేవ క్షుధయాన్వితః భుభుజే కృత్సమున్ముత్తః ప్రాదాత్ తస్మై స ముద్గలః. వెంటనే ఆ అన్నం ఏదైతే ఉందో ఆ అన్నం వేస్తున్నారు. ఆ పాత్రలో ఉండేటువంటి మొత్తం అన్నాన్ని కూడా వడ్డించుకున్నారు దూర్వాస మహర్షి గారు. అదంతా కూడా రసవత, చాలా రుచికరంగా ఉందట. వారేదో వారి శక్తినుసారంగా కొన్నే కూరలు ఇత్యాది పదార్థాలు ఉండవచ్చుగాక, కానీ అవన్నీ కూడా రుచికరంగా ఉన్నాయి. ఎందుకంటే
సామాన్యులు చేసింది కాదు, కానీ మహా తపస్సంపన్నులు అలాగే శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగిన మౌద్గల్య మహర్షి చేత ఇవ్వబడిన ఆ పదార్థాలన్నింటినీ కూడా ఇష్టంగా స్వీకరిస్తున్నారు దుర్వాస మహర్షి గారు. మొత్తాన్ని కూడా అలా వేసుకుని వారు భోంచేస్తూ ఉన్నారు. భుక్త్వా చాన్నం తతస్సర్వం ఉచ్చిష్టేనాత్మనస్తతః అథ అంగం లిలిపేన్నేన యథా మగచ్చసః. అలా భోంచేశారు. భోంచేసి ఇక తనకు ఎప్పుడైతే చాలని అనిపించిందో వెంటనే భోజనం నుండి లేచారు దుర్వాస మహర్షి గారు. లేచిన వెంటనే తన ఆకులో ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా లేచిన వెంటనే తన మొహానికి, తన అవయవాలకి, ఒంటికి మొత్తానికి రాసుకుని వెంటనే వెళ్ళిపోయారు. ఎలా వచ్చారో సుడిగాలిలాగా అలాగే సుడిగాలిలాగా వెళ్ళిపోయారు దుర్వాస మహర్షి గారు. మిగతా వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అటువైపు ఇటువైపు వారు కొందరేమైనా పరుషంగా మాట్లాడి ఉండవచ్చుగాక, కానీ ముద్గల మహర్షి గారి నోట ఒక్క మాట కూడా లేదు. ఏవం ద్వితీయే సంప్రాప్తే యథాకాలే మనీషిణః ఆగమ్య భుభుజే సర్వం అన్నంచోపజీవినః. ఈ విధంగా విచిత్రమైనటువంటి ఆ చేష్టలతో దుర్వాస మహర్షి గారు వేరే వారైతే ఎంతో చికాకు పడేవారు, ఏవైనా గట్టిగా మాట్లాడేవారేమో కానీ రెండవసారి కూడా వచ్చారు ఈ దుర్వాస మహర్షి గారు. రెండవసారి వచ్చినప్పుడు కూడా మొత్తాన్ని కూడా వేసుకుని భోంచేశారు. అనగా ఆ ముద్గల మహర్షి యొక్క పరివారానికి లేని విధంగా మొత్తం కూడా తనే వేసుకుని భోంచేయడం, ఈ విధంగా ఉన్నారు. అప్పుడు నిరాహారస్తు సమునిః ఉంచమార్జయతే పునః నచైనం విక్రియాం నేతుం అశకన్ ముద్గలం క్షుధా. మహాభారతం ఇంత స్పష్టంగా చెబుతోంది. ఆ ముద్గల మహర్షి తర్వాత వచ్చే వరకు కూడా, అనగా 15 రోజులు దాటిన తర్వాతే వారు మరొకసారి ధాన్య సంగ్రహం వెళ్ళాలి. ఈ 15 రోజుల వరకు కూడా ముద్గల మహర్షి గారు నిరాహారంగా ఉన్నారు. అలాగే ఇక తర్వాత అన్నదానం చేయాలి కదా, అందుకోసం వారందరూ కూడా ఏవైతే పదార్థాలు ఉంటాయో అనగా పాత్రలు ఇత్యాది అవి తీసుకుని అక్కడ ఉండేటువంటి వడ్లను ఏరడానికి వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా అంటే ఆ విధంగా 15 రోజుల వరకు ఉపవాసం ఉండి చివరికి వడ్లు ఏరుకునే సందర్భంలో కూడా ఆ మహర్షికి, ముద్గల మహర్షి యొక్క మనస్సులో కించిత్తు కూడా చెడు భావన లేదు. అయ్యో నేను 15 రోజుల వరకు ఉపవాసం ఉన్నానే, ఆ మొత్తాన్ని కూడా వచ్చిన అతిథి భోంచేశారే అనే ఎటువంటి అసమాధానం లేకుండా భక్తితో శ్రద్ధతో అక్కడ ఉన్నటువంటి వడ్లను ఏరుకొని వచ్చిన అతిథి సుఖంగా భోంచేయాలని వారు భావిస్తూ ఉన్నారు. నిరాహారస్తు సమునిః ఉంచమార్జయతే పునః నచైనం విక్రియానేతుం అశకన్ ముద్గలం క్షుధా. ఆ విధంగా ఆకలి అనేది ఆ ముద్గల మహర్షిని మార్చలేకపోయింది. చాలా ఆశ్చర్యం కదా. సామాన్యంగా ఆకలి ఉన్నవాడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు, ఆకలిలో ఎన్నో అన్యాయాలు చేస్తూ ఉంటాడు, ఆకలిగా ఉన్నప్పుడు పరులను నిందిస్తూ ఉంటాడు. కానీ ఎంత ఆకలి వచ్చినా కూడా ముద్గల మహర్షి గారు మారలేదు, అలాగే ధర్మబద్ధంగానే ఉన్నారు. న క్రోధో న చ మాత్సర్యం నావమానో న సంభ్రమః సపుత్రదారముంఛంతం ఆవివేశ ద్విజోత్తమం. ముద్గల మహర్షి గారు మాత్రమే కాదు, అతని భార్యా పిల్లలు అందరూ కూడా ఇదే విధమైనటువంటి భావనలతో ఉన్నారు. అతిథి సత్కారం ఎలా జరగాలి, యజ్ఞాన్ని ఎలా చేయాలి, వచ్చినటువంటి అతిథులందరూ కూడా సంతుష్టులుగా వెళ్ళాలి, ఇదే వారి ఆలోచన. అందుకోసం మాత్రమే ఈ ధాన్య సంగ్రహం చేసి ఈ ధాన్యం వల్ల మేం భోంచేయాలి, మా కడుపు నిండాలి అనే ఒక సంకల్పం లేకుండా వారు అతిథి యొక్క తృప్తిని మాత్రమే సంకల్పపూర్వకంగా చేస్తూ ఇక్కడ వారందరూ కూడా ధాన్యాన్ని ఏరుతున్నారు. ఆ ధాన్యాన్ని ఏరుకునే సందర్భంలో వారిలో కించిత్తు కూడా ఆందోళన లేదు, అవమాన భారం లేదు, ఇవేవి కూడా లేకుండా భక్తితో శ్రద్ధతో ఆ కర్మలను చేస్తున్నారు. తతాతముంచ ధర్మాణం దుర్వాసా మునిసత్తమం ఉపతస్థే యథాకాలం షట్కృత్వ కృతనిశ్చయః. ఆ విధంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు వచ్చారు దుర్వాస మహర్షి గారు. వచ్చిన ప్రతిసారి కూడా మొత్తాన్ని కూడా వేసుకుని భోంచేయడం, అక్కడ ఏమీ లేకుండా చేయడం. అనగా ముద్గల మహర్షి యొక్క పరివారం ప్రతిరోజు కూడా పస్తులు ఉండేట్టుగా చేస్తున్నారు. ఎంత ఆకలిగా ఉన్నా కూడా వారిలో కించిత్తు కూడా ఎక్కడా కూడా అసహనం అనేది లేదు. ఆ విధంగా చేసినప్పటికీ కూడా నచాస్య మనసా కశ్చిత్ వికారం దదృశే మునిః శుద్ధ సత్తస్య శుద్ధం సహ దదృశే నిర్మలం మనః. కానీ ఆ దుర్వాస మహర్షి యొక్క చేష్టల చేత ముద్గల మహర్షి యొక్క మనస్సులో ఎటువంటి పరివర్తన వికారాన్ని గమనించలేకపోయారు.
దూర్వాస మహర్షి. అంటే గమనించలేకపోయారంటే అటువంటి వికారాలే లేవు, వారెప్పుడు కూడా మంచి ఆలోచనలతోనే ఉన్నారు. అటువంటి శుద్ధాంతఃకరణం కలిగినటువంటి ముద్గల మహర్షి ముద్గలుని యొక్క మనస్సును అన్నిసార్లు కూడా దూర్వాస మహర్షి పరమశుద్ధంగాను నిర్మలంగాను కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా కించిత్తు దోషాలు కనబడటం లేదు దూర్వాస మహర్షికి ముద్గల మహర్షిలో. తమువాచ తతః ప్రీతః సమునిర్ముద్గలం తతః త్వత్సమో నాస్తి లోకేస్మిన్ దాతా మాత్సర్య వర్జితః. ఇక వారి ఆనందం పట్టలేకపోతున్నారు దూర్వాస మహర్షి గారు. ఎన్నో క్షేత్రాలు సంచరించాను, కానీ ఓ ముద్గల మహర్షి నీలాంటి వాడిని నేను చూడలేదు. అత్యంత ప్రసన్న చిత్తంతో వారు చెబుతున్నారు, ఓ బ్రహ్మన్, నీలాంటి మాత్సర్యాది దుర్గుణాలు లేనటువంటి మహర్షి ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేడు. అలాగే ఇతపూర్వం యుధిష్ఠిరుడు ప్రశ్నించిన విధంగానే ధర్మము, తపస్సు, దానము, ఈ మూడింటిలో కూడా దానం యొక్క మహాత్మ్యాన్నే వ్యాసుల వారు చెబుతూ ఈ కథను చెబుతున్నారు. అదే విషయాన్ని దూర్వాస మహర్షి గారు కూడా చెబుతూ నీలో ఉండేటువంటి దాన తత్పరత ఇది నేను ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేదు కదయ్యా. క్షుద్ధర్మ సంజ్ఞాన్ ప్రణుదతి ఆదత్తే ధైర్యమేవచ రస అనుసారిణీ జిహ్వా కర్షత్యేవ రసాన్ ప్రతి. మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలు, ఆ దుర్గుణాలకు కారణాలను కూడా చాలా చక్కగా చెబుతుంది మహాభారతం. క్షుత్ ధర్మ సంజ్ఞాన్ ప్రణుదతి. ఆకలి అనేది ధర్మబుద్ధిని నాశనం చేస్తుంది. ఆకలి ఉన్నవాడు ధర్మాన్ని ఆచరించక అధర్మాన్ని ఆచరిస్తాడు. ఎందుకంటే మొట్టమొదటిగా తన కడుపుని నింపుకోవాలనే భావనతో. ఆ విధంగా ధర్మభ్రష్టుడు అవ్వడానికి ఆకలి కూడా కొందరిలో మాత్రమే, అందరిలో చెప్పటం లేదు. కొందరిలో ఆకలి వలన ధర్మ తత్పరత అనేది నశిస్తుంది. ఆదత్తే ధైర్యమేవచ. ఎక్కడి లేని ధైర్యాన్ని తీసుకుంటాడు మరి పురుషుడు. ఎందుకంటే ఎక్కడో ఫలం ఉంటుంది, ఆ ఫలాన్ని స్వాభావికంగా అయితే అంత పైకెక్కి తను కోయలేడు. కానీ ఆకలి కొన్నవాడు ఏం చేస్తాడంటే తన కడుపు నింపుకోవాలి కదా, అందుకోసం ధైర్యాన్ని కూడగట్టుకుని తను ఆ చెట్టునెక్కి పైకెక్కి ఆ ఫలాన్ని కోస్తాడు. దానికి కారణం ఏమిటంటే ఆకలి. ఆకలి వలన వచ్చినదే లేని ధైర్యము. రసానుసారిణి జిహ్వా. అలాగే నాలుక ఏముంటుందో తెలుసా, రోజు కూడా వివిధమైనటువంటి రుచులను కోరుకుంటుంది. ఈరోజు ఒక రుచిని ఆస్వాదిస్తే రేపు ఇంకొక రుచిని ఎందుకు ఆస్వాదించకూడదు? ఇది కూడా నిన్న చేసిందే కదా, నిన్న చేసి ఈరోజు వద్దని అనుకుంటాడు మనిషి. ఈ విధంగా ప్రతిరోజు కూడా నానా విధమైనటువంటి రసాలను అనుభవించాలి అని అనుకుంటాడే తప్ప కర్షత్యేవ రసాన్ ప్రతి. ఆ విధంగా మన మనస్సు ఎప్పుడు కూడా ఆ అన్నం వైపు పరిగెత్తుతూ ఉంటుంది. కానీ ఆ ఆకలిని కూడా నీవు నియంత్రించావయ్యా ఓ ముద్గల మహర్షి అని దూర్వాస మహర్షి గారు అతన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆహార ప్రభవా ప్రాణాః మనోదుర్నిగ్రహం చలం మనసశ్చేంద్రియాణాం చ అప్పీకాగ్రం నిశ్చితం తపః. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు. అంటే శరీరం లేనిదే మనం ధర్మాన్ని సాధన చేయలేం. ధర్మ సాధనకి మొట్టమొదటి కారణమే ఉపకరణమే శరీరం. ఆ శరీరం గట్టిగా ఉండాలంటే చక్కటి భోజనం ఉండాలి, ఆహారం ఉండాలి. ఆ విధంగా భోజనం వల్లనే ప్రాణాలన్నీ కూడా రక్షింపబడతాయి. చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించడం అనేది చాలా కఠినమైనటువంటి విషయం. మనస్సును ఇంద్రియాలను జయించి ఏకాగ్రతను సాధించడం వలనే తపస్సు అనేది కుదురుతుంది. తపస్సు కుదరాలంటే మొట్టమొదటిగా ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత కావాలంటే మనస్సును ఇంద్రియాలను నిగ్రహించాలి. అవి ఎప్పుడు కూడా విషయాల వైపు పరిగెత్తకుండా మనం చూసుకోవాలి. శమేణోపార్జితం త్యక్తుం దుఃఖం శుద్ధేన చేతసా తత్సర్వం భవతా సాధో యథా వదుపపాదితం. మీరెంతో శ్రమతో సంపాదించారు ఆ ధాన్యాన్ని. ఆ విధంగా సంపాదించినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని వేసుకుని నేను భోంచేసి వెళ్ళిపోయాను. అలాగే ఏదైనా కాస్త మిగులుంటే పర్వాలేదు, ఆ మిగిలినటువంటి పదార్థాన్ని కూడా కావాలనే పాత్రలో ఉన్నదాన్ని నేనే వేసుకొని నా ఒంటిపైన రాసుకుని వెళ్ళిపోయాను అనగా మీరు 15 రోజుల వరకు కూడా ఉపవాసం ఉండేట్టుగా నేను చేశాను. కానీ అటువంటి సందర్భంలో కూడా పైనైనా లేకపోతే మనసులోనైనా నన్ను తిట్టుకుని ఉండవచ్చు కదా, కానీ ఎక్కడా కూడా నన్ను దూషించలేదు మీరందరూ కూడా, మీరు మీ పరివారం అంతా కూడా. ఇదంతా కూడా అత్యంత విరళము, చాలా దుర్లభమైనటువంటి విషయం. కానీ ఇదంతా కూడా మీలో అత్యంత సహజంగా కనబడుతుంది. అంటే ఆ దానం చేయాలనే ఏదైతే స్వభావం ఉంటుందో అది మీలో కృతజ్ఞంగా కనబడటం లేదయ్యా, మీలో స్వాభావికంగా నాకు కనబడుతోందని దూర్వాస మహర్షి గారు స్తోత్రం చేస్తున్నారు ముద్గల మహర్షిని. అందుకోసమే
ప్రీతోస్మి అనుగృహీతాశ్చ సమేత్య భవతా సహ ఇంద్రియాభిజయో ధైర్యం సంవిభాగో దమశమః దయా సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఓ ముద్గల మహర్షి, ఇటువంటి సద్గుణ భరితుడైన మిమ్మల్ని కలవడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. మీలో ఉండేటువంటి సుగుణాలు ఏవో చెప్తాను వినండి. ఇంద్రియ నిగ్రహము, ధైర్యము, దానము, శమదమాదులు, దయ, సత్యము, ధర్మము, ఇవన్నీ గుణాలు మీలో సంపూర్ణంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ గుణాల్లో కించిత్తు కూడా ఎక్కడ కూడా లోపాలు కనబడటం లేదు నాకు. ఆ విధంగా సంపూర్ణ గుణవంతులు మీరందరూ కూడా. విశుద్ధ సత్వ సంపన్న నత్వదన్యోస్తి కశ్చన జితాస్తే కర్మభిర్లోకాః ప్రాప్తోసి పరమాం గతిం. అలాగే నీ వంటి పవిత్రమైన అంతఃకరణం కలిగినటువంటి వ్యక్తిని నేను ఎక్కడా కూడా చూడలేదు. అలాగే ఇటువంటి సత్కర్మలు చేసావు కదా, ఈ సత్కర్మలకు ఫలితంగా నీవు అన్ని లోకాలను జయించావు. అనగా నీవు ఏ లోకాలకి వెళ్ళాలంటే ఆ లోకాలకి వెళ్ళవచ్చు. అంత పుణ్యం వచ్చిందో ఏమో నీకు. చివరికి నీ గమ్యమైనటువంటి పరమపదం ఏదైతే ఉందో దాన్ని కూడా సాధించావు. అనగా మోక్షాన్ని పొందడానికి ఎంతైతే పుణ్యం ఉందో ఆ పుణ్యాన్ని నీవు పొందావు. అందుకోసం అహోదానం విఘుష్టం తే సుమహత్ స్వర్గవాసిభిః సశరీరో భవాన్ గంతా స్వర్గం సుచరితవ్రత. ఓ చక్కటి చారిత్రం గల ఓ మహర్షి, మీరు మీ దాన మహిమలు అవన్నీ కూడా స్వర్గవాసులు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. స్వర్గంలో కూడా మీ కీర్తి అనేది ప్రఖ్యాతమైపోయింది. అక్కడ వినే నేను ఇక్కడ మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను. నేను ఎన్నిసార్లు పరీక్షించినా కూడా మీరెంతో సహనంతోనే నాతో వర్తిస్తున్నారు, కానీ ఎక్కడా కూడా కోపాది దుర్గుణాలు మీలో లేవు. ఉత్తమ వ్రత పరిపాలకమైన ఓ మహర్షి, నీవు చేసినటువంటి సత్కర్మకు ఫలితంగా సశరీరంగానే స్వర్గానికి వెళ్ళవచ్చు. అటువంటి యోగ్యతను నీవు సాధించావు అని దూర్వాస మహర్షి గారు చెబుతున్న సందర్భంలోనే ఇత్యేవం వదతస్తస్య తదా దుర్వాససో మునేః దేవదూతో విమానేన ముద్గలం ప్రత్యుపస్థితః. చూడండి, ఋషీనాం పునరాధానాం వాచమర్థోనుధావతి అంటారు. ఋషులు అలాగే మహాత్ములు ఎవరైనా చెబితే, ఏదైనా చెబితే అది వెంటనే జరుగుతుందని. ఇలా చెప్పారో లేదో, అనగా నీవు స్వర్గానికి సశరీరంగా వెళ్ళగలవని వెంటనే దేవలోకం నుండి ఒక విమానం సిద్ధంగా వచ్చింది వీరి ముందు. వచ్చిన వెంటనే ఆ విమానం నుండి దేవదూత ఒక ఆయన దిగాడు. దిగిన వెంటనే అతను ముద్గల మహర్షి గారి దగ్గరికి వచ్చి తను మాట్లాడుతూ ఉన్నాడు. హంస సారసయుక్తేన కింకిణీ జాలమానినా కామగేన విచిత్రేణ దివ్య గంధవతా తథా. ఆ విమానం ఎలా ఉంది అంటే హంసలు అలాగే సారస పక్షులు ఇవన్నీ కూడా వాటిని ఆ విమానాన్ని లాగుతున్నాయి. అలాగే ఆ దివ్యమైన విమానానికి అనేక చిరు గవ్వలు అనగా చిరు గంటలన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. అవన్నీ కూడా సుశ్రావ్యమైనటువంటి శబ్దాన్ని చేస్తున్నాయి. వివిధమైనటువంటి మాలలతో అలంకరింపబడి ఉన్నాయి. అవన్నీ కూడా కామగతి కలిగినవి, అనగా ఆ విమానం ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకువెళ్ళే సామర్థ్యం కలిగినది. విచిత్రమైనటువంటి గమనం కలిగినది. అటువంటి పుష్పాలతో కూడినటువంటి ఆ విమానం నుండి చక్కటి సువాసన కూడా వస్తూ ఉన్నది. ఉవాచైనం విప్రర్షిం విమానం కర్మభిర్జితం సముపారోహ సంసిద్ధం ప్రాప్తోస్తి పరమామునే. ఆ దివ్య పురుషుడు దేవదూత దిగిన వెంటనే ఈ మహర్షి గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మహర్షి, మీరు పైన ఉన్నటువంటి లోకాలని గెలిచారంటే ఏదో యుద్ధం చేసి గెలిచారని అర్థం కాదు. అంతటి సాధన మీరు చేసుకున్నారు. గొప్ప మనస్సును కూడా నిగ్రహం చేసుకున్నారు. అనేక యజ్ఞాలు చేశారు. అతిథి సత్కారం చేశారు. అన్నిటికన్నా దానం చేశారు. కాబట్టి పై లోకాలను మీరు గెలిచారు. అందుకోసం సముపారోహ, అదుగో మీకోసం విమానం సిద్ధంగా ఉంది. ఈ విమానాన్ని మీరు అధిరోహించండి. తవేవం వాదినం ఋషిం దేవదూతమువాచ ఇచ్ఛామి భవతా ప్రోక్తాన్ గుణాన్ స్వర్గనివాసినా. మనలాంటి వారైతే ఆహా, మన కోసం స్వర్గం నుండే విమానం రావటం ఏమనేది వెంటనే గెంతేసి మనం కూర్చుంటామేమో. కానీ ముద్గల మహర్షి గారు చాలా బుద్ధివంతులు. వారు వెంటనే ఆ దేవదూతను అడుగుతున్నారు. వారు అడుగుతూ, నాయనా నాకు కొన్ని వివరాలు కావాలి, ఆ వివరాల గురించి నీవు సమాధానం ఇవ్వమని. కే గుణాస్తత్ర వసతాం కిం తపః కశ్చ నిశ్చయః స్వర్గే తత్ర సుఖం కించ
దోషో వా దేవదూతక. స్వర్గవాసులు స్వర్గానికి రమ్మని నన్ను అంటూ ఉన్నావు, కానీ స్వర్గవాసుల యొక్క లక్షణాలేవి, గుణాలు ఏవి, స్వర్గంలో ఎలా ఉంటారు వారందరూ కూడా? తపస్సు అంటే ఏమిటి? నా తపస్సు వలన గెలిచావు అని అంటావు. తపస్సు అంటే ఏమిటి? అలాగే స్వర్గవాసులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు? తపశ్చ కశ్చ నిశ్చయ. అలాగే స్వర్గంలో సుఖం అని అంటారు. స్వర్గంలో సుఖం అంటే ఏమిటి? అలాగే స్వర్గంలో దోషాలు ఉన్నాయంటే అవి ఏమిటి అంటే చాలా విచిత్రంగా ఎప్పుడైతే స్వర్గానికి రమ్మని కోరుతున్నారో అప్పుడు వెంటనే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విధంగా అడిగే సందర్భంలో ఏమి జరిగిందనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్య పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో